ఎంఎస్పి ఈరోజు రైతు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి ధర నిర్ణయిస్తే వ్యవసాయ రంగం ఈరోజు అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకు ఏదైతే 103 రకాల పంటలు పండిస్తే కేవలం 15-16 పంటలకు మాత్రమే ఎంఎస్పి జాబితాలో ఉన్నాయి. మిగతా అన్నీ కూడా వాణిజ్య పంటలు అంటున్నారు. ఇలా పసుపు ఉంది. ఈ పసుపు వాణిజ్య పంట కావచ్చు, కానీ అది ఆహార దినుసులో భాగమైంది. ఆహార దినుసు 90% పసుపును వాడుకుంటుంది. అందుకని ఆహార దినుసు పరిగణించి ఇది ఎంఎస్పీలో పెట్టి దానికి క్వింటాల్కు 15,000 రూపాయలు ధర నిర్ణయించాలని రైతుకు ఉపయోగమని చెప్పేసి ఒకటి చెప్తా ఉన్నాం. రెండవది, రైతుకు ఈరోజు మేము ఏదైతే కోరుతా ఉన్నామో ఏది ప్రధానంగా రుణాలు ఇలా ఇస్తున్నారు, కానీ రైతుకు అందట్లేదు. రైతు పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, రైతు పేరుతో వ్యాపార వర్గాలు తీసుకున్న భూములకు మాత్రమే రుణాలు వస్తున్నాయి. నిజమైన రైతుకు మాత్రం రుణాలు రావట్లేదనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ రకంగా కూడా రైతులకు విరివిగా వచ్చేటట్టు ఈరోజు ఆ చర్యలు తీసుకోవాలి అనేది ఒకటి.